దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మనలను ఇంత మటుకు కాచి కాపాడిన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిద్దాం. ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నాయనా నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయ కాలంలో నీ వాక్యంను ధ్యానిస్తుండగా నీ సేవకురాలని నన్ను నీ శిలువ చాటున మరుగుపరచి ప్రభా, నీ యొక్క పరిశుద్ధమైన వాక్యం ద్వారా మమ్మల్ని అందరూ ఆదరించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మరి ఈరోజు తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి చివరి వచనం వరకు ధ్యానించుకుందాం. అంటే 8వ వచనం నిన్న కూడా ధ్యానించుకున్నాం, కానీ మరొకసారి చదువుకుందాం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢంగా చెప్పుచుండవలని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి, కానీ అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గుర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమై ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. అట్టి వాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడే పాపం చేయుచున్నాడని నీవు వెరుగుదు. దేవుని నామానికి స్తోత్రములు. మరి ఇక్కడ 8వ వచనంలో మంచి పనులు చేయాలి, సత్క్రియలు చేయాలి. మరి అవి అన్నీ కూడా చాలా మనుషులకి ప్రయోజనకరమే, కానీ కింది వచనంలో చూస్తే అంతే చేయాలి, కానీ భేదములు కల్పించుకోకూడదు, కలహాలు కలిగించుకోకూడదు అనేసి పౌలు భక్తుడు తీతుకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ సత్క్రియలు కూడా ఎలా ఉండాలట? ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢంగా చెప్పుచుండవలని కోరుచున్నాను. మంచి పని చేయడానికి ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ముందుకొస్తారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, దేవుని మనసు కలిగిన వారు ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వారి మనసు విలవిల్లాడిపోతుంది. ఏ విధంగానైనా సహాయం చేయాలి, ఏదో నా శక్తి కొలది కొంచెమైనా మరి వారికి సహాయపడాలి అని అనుకుంటారు. అందుకని సత్క్రియను చేయుటకు శ్రద్ధగా, అది కూడా శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచినట్లు, ఏదో అరకొరగా చేసేసినాంలే అన్నట్టుగా కాదు, ఆ చేసేది ఫుల్ఫిల్గా మరి వారికి అది పొందుకునే వారికి ఒక తృప్తినిచ్చే విధంగా, ఎదుటివారు ఒక మంచి మనసుతో ఇచ్చినారని పొందుకునే విధంగా ఉండాలి ఆ సహాయం అనేది. మరి చాలా మటుకు పేరు ప్రఖ్యాతుల కోసం సహాయం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కోపంగా సహాయం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది చికాకుగా విసుగుపడుతూ అబ్బా ఇవాళ అన్నట్టుగా సహాయం చేసే వాళ్ళు ఉంటారు. అలా ఉండకూడదు. మనం చేసే పని మంచి పని ఎప్పుడు కూడా ఇతరులకు మేలుకరంగా, దీవెనకరంగా, వారి ముఖంలో సంతోషం అనేది మనం చూడాలి. దేవుని నామం మహిమపరచబడాలి, ఆ విధంగా ఉండాలి. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్టయితే, చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతము. మన యొక్క క్రియ, మనం చేసే పనులు ఎట్లా ఉండాలట? ప్రేమతోని, సత్యంతోని ఉండాలి. కొంతమంది ఆ తేనె పూసిన ఆ పెదవులతో మాట్లాడినట్టుగా ఉంటాయి వాళ్ళ మాటలు, పైనే ఉంటాయి ఆదరణ, అంతే పెదవులతోనే ఇది చేస్తాం అది చేస్తాం అలా అనేసి మనకు మాటలతోనే కోటలు కట్టినట్టుగా ఎంతో మాట్లాడతారు. మనం ఇక అంటే జ్ఞానం లేని వారైతే ఆ మాటలను చూసి పడిపోవాల్సిందే. వీళ్ళు తప్పకుండా వీరు నాకు ఏదో ఒకటి సహాయం చేస్తారు అనుకొని పడవలసిందే, కానీ ఒక్క రూపాయి కూడా వారి దగ్గర నుంచి ఏది కూడా ఆదరణ అనేది ఉండదు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందట? చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతము. మనం ప్రేమించేటప్పుడు మనం చేసే పనుల్లో సత్యం ఉండాలి, ప్రేమ అనేది ఉండాలి. ఆ విధంగా కార్యరూపం దాల్చాలి, కార్యరూపం దాల్చాలి. ఉట్టిగానే మాటలతోనే కాదు, అది వారికి ఎవరైతే కష్టం వారికి అది అందజేయబడలాగా మనం ప్రయత్నం చేసినప్పుడు దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి అయినా కూడా ఇవన్నీ కూడా తప్పకుండా అవసరమే, కానీ అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రం గురించిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమై ఉన్నవి కనుక వాటికి దూరంగా నుండుము.
నిజంగా ఇప్పుడు వీటికి మనుషులు ఎంతగానో తావిస్తూ ఉన్నారు, వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు వాక్యం కంటే ఎక్కువగా. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్లో ఒకప్పుడు దేవుని వాక్యం, స్వచ్ఛమైన దేవుని వాక్యము కొన్ని ఛానల్స్లో ప్రకటింపబడుతుండే. ఆ ఛానల్స్లో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రకటిస్తుండే. మరి చూసేవాళ్ళు, వినేవాళ్ళు కూడా అంతే ఆసక్తితో ప్రజలు వినేవాళ్ళు. ఆ వారం కోసం కనిపెట్టి ఆ దైవజనుని వర్తమానం వినేవారు. కానీ ఇప్పుడు 24 గంటలు దేవుని వాక్యం వస్తూ ఉన్నది. మరి ఈ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఎక్కువ మంది చూసినప్పుడు వాళ్ళకు డబ్బులు వస్తూ ఉన్నాయి. దీనివల్ల కొంతమంది దారి తప్పిపోతూ ఇతరులను దూషించడం, ఇతరుల వాక్యము సరిగా లేదు అని చెప్పడము, సరైన బోధ కాదని చెప్పడము, ఇలాంటివి ఒక పనిగా పెట్టుకుంటా ఉన్నారు. గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా దేవుడు ఎప్పుడు చేయమని చెప్పలేదు మనకి. మరి నా నిమిత్తం మీరు నింద పాలైనప్పుడు, అవమానాల పాలైనప్పుడు మీరు ఆనందించుడి, గంతులు వేయుడి అని దేవుడు సెలవిచ్చినాడు. కానీ నిన్నెవరైనా నిందించినప్పుడు, నిన్నెవరైనా నువ్వు సరిగా లేవు, నువ్వు సరిగా వాక్యం బోధించట్లేదని నీ గురించి ప్రకటించినప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మరి నువ్వు దేవుళ్ళు ఆనందించాలి. మనుషులు నిన్ను కొనియాడినప్పుడు నీకు శ్రమ అన్నాడు దేవుడు. అంతేకాని నిందించినప్పుడు, నిన్ను అవమానించినప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా నీకు సంభవిస్తాయని దేవుడు ముందుగానే సెలవిచ్చినాడు కాబట్టి. మరి వీటి గురించి మనం వాదాలు పెట్టుకుంటూ పోతే ఇంకా సువార్త ప్రకటించేది ఎప్పుడు? వీటి వలన క్రైస్తవులైన వారు కూడా దారి తప్పిపోతారు, ఇంకా అన్యులు అసలే రక్షింపబడరు. చూడండి, అవివేక తర్కములను, వంశావళులను, వంశాలను బట్టి గొప్ప చెప్పుకునేవారు ఉంటారు కదా. మా వంశంలో మిషనరీస్ ఉండేది, మా వంశంలో గొప్ప గొప్ప దైవజనులు ఉండేది, మా వంశమే ఇన్ని చర్చెస్ కట్టించినారు, మా వంశంల ద్వారానే ఈ ఊరంతా కూడా రక్షింపబడింది, మా వంశంల ద్వారానే చాలా మటుకు అనేక మంది సేవకులకు, మా వంశంలో సేవకులకు సహాయం చేయబడిందని వంశావళులను పొగుడుకుంటూ ఉంటారు. మరి అవన్నీ కాదు. మనమందరం కూడా మరి యేసయ్య కిందనే, మరి యేసులోనే ఉన్నామన్న విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏది కూడా ఘనపరచబడడానికి వీల్లేదు. వంశావళులే కావచ్చు, స్థలాలే కావచ్చు, మందిరాలే కావచ్చు, వ్యక్తుల పేర్లే కావచ్చు, ఏది కూడా ఘనపరచబడడానికి వీలేదు. దేవుని నామం మాత్రమే ప్రకటించబడాలి. దేవుని నామం మాత్రమే, యేసయ్య నామమే ఘనపరచబడాలి. అన్ని నామముల కంటే పైనున్న నామము యేసయ్య నామం అని ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండము. చూడండి, ఎన్నో వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్ముడు పౌలు భక్తుని ద్వారా తీతుకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు సంభవిస్తాయని దేవునికి ముందుగానే తెలుసు. అందుకనే ముందుగానే దేవుడు తెలియజేస్తున్నాడు, ఇవన్నీ వస్తాయి బిడ్డలారా, మరి వీటన్నిటికీ మీరు దూరంగా ఉండాలి, మరి నా నామానికి చెడ్డ పేరు తేయకూడదు అనేసి దేవుడు రాస్తున్నాడు. కానీ అది మనుషులు గ్రహించుకోవట్లేదు. అసలు ఎంత వ్యర్థంగా మాట్లాడుతున్నారంటే అసలు ఏమాత్రం సహోదర ప్రేమ ఉండట్లేదు. దైవజనులే మరి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, మరి ఒకరినొకరు భరించుకోవాలి, ఒకరినొకరు సహించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కానీ అదేది కూడా మనుషులలో కనిపించట్లేదు. ఎవరి గొప్పతనం వారిది, ఎవరి సంఘాలు వాళ్ళవి గొప్పవి అన్నట్టుగా, లేదా ఎవరి వాదన వారిది గొప్ప అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. వారికంటూ ఒక కొంచెం గుంపు ఏర్పాటు చేసుకొని వారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం, ఇవన్నీ కూడా మరి దేవుని రాకడకు సూచనలు. చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్టయితే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. దేవుడు మనల్ని తన స్వరక్తమిచ్చి కొనడమా కదా, మనల్ని
అంత ప్రేమించి అంత శ్రమ అనుభవించి మనల్ని కొనుక్కున్న దేవుణ్ణి తిరిగి అమ్మివేసే మనుషులు తయారవుతా ఉన్నారు చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగజేసుకొనుచు. అంటే వీరు ఈ విధంగా అబద్ధ బోధ చేస్తున్నారు అనంటే ఎవరికి పతనము? వారే పతనమైపోతున్నారనే విషయాన్ని వారు గ్రహించుకోవట్లేదు. చూడండి, యూట్యూబ్లో చూస్తే చాలా వ్యూవర్స్ మరి చాలా మాకు లైక్స్ వస్తున్నాయని కావచ్చు, మా ఛానల్ చాలామంది చూస్తున్నారని కావచ్చు, ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడము ఆ విధంగా ఉంటున్నారు. కానీ ఈ లోకంలో ప్రజల మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారు. వాళ్ళంతా అబద్ధ బోధకులు. వారికి పతనం అనేది ఉన్నది, వారికి నాశనం అనేది సిద్ధంగా ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. తమకు తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకొనొచ్చు నాశనకరమగు భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధించుదురు. వ్యర్థమైన బోధ. ఇలాంటి వారిని అనుసరించే వారికి కూడా దేవుని శిక్ష ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలు జ్ఞానం కలిగి మంచి బోధ వినాలి, మంచి సంఘానికి నడిపింపబడాలి. చూడండి, మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. హల్లెలూయా. చూడండి, మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తర్వాత, ఎంత చెప్పినా వాడు వినకుంటే ఇంకా మనం ఏం చేస్తాం? అసలు వినే మనసే వానికి లేదు, మారాలని ఆలోచనే లేదు. ఒక పట్టిన కుందేలుకు 3 కాళ్ళన్న స్వభావంతో కూర్చొని ఉన్నప్పుడు అటు వారిని మార్చడము మరి అసాధ్యం. మరి కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడి వాక్యం విసర్జించాలి. మరి కోపంతో ఏదో గొడవ పెట్టుకొని కలహపడి ఆయన వాళ్ళతో మూతి ముడుచుకొని మనం మాట్లాడకుండా ద్వేషించడం కాదు, సైలెంట్గా పక్కకు తప్పుకోవాలి అంతే. దేవుడికి అప్పచెప్పాలి. మరి ఏదో ఒక శ్రమ ద్వారా దేవుడైతే వాళ్ళని తిప్పుకోవాలని చివరి మటుకు దేవుడు ప్రయత్నిస్తాడు. చివరి సమయం వరకు దేవుడు వారికి అవకాశం ఇస్తూనే ఉంటాడు. మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒకవేళ వారు మారు మనసు పొందితే తప్పకుండా వారి ఆత్మ రక్షింపబడుతుంది. కానీ మరి వాళ్ళు వేస్తున్న ప్రశ్నలన్నిటికి కూడా జవాబులు చెప్పుకుంటూ ఇంకా కలహాలు పెంచుకుంటే మన ఆత్మీయ జీవితం కూడా మనం దిగజారిపోవాల్సి వస్తుంది. కాబట్టి మెల్లిగా ఏం చేయాలట? వారిని విసర్జించాలి, సైలెంట్గా మనము దూరం అయిపోవాలి. అట్టివాడు మార్గం తప్పి తనకు తాను శిక్ష విధించుకున్నవాడే పాపం చేయుచున్నాడని నీవెరుగుదు. చూడండి, ఏంటి పాపము? అది ఒక పాపం. వాళ్ళు అనుకుంటారు నేను చాలా మంచివాడిని లేదా నేను మంచిదానిని అనుకుంటున్నారు. కానీ దేవుని విషయంలో భేదములు కల్పిస్తున్నావు అంటే నీలో పాపము ఉన్నట్టే. అంటే నువ్వు దేవుణ్ణి అంగీకరించట్లేదు కాబట్టి నువ్వు పాపివే. నువ్వు ఎవరితో అసభ్యంగా ప్రవర్తించకపోయినప్పటికీ, నువ్వు ఏ దొంగతనం చేయకపోయినప్పటికీ, ఏ చెడ్డ మాట పలకకపోయినప్పటికీ, నువ్వు ఇతరులకు రోజు అన్నప్రసాదనం చేసినప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి అంగీకరించకుండా నువ్వు భేదములు కల్పిస్తున్నావు అనంటే నీలో పాపం ఉన్నట్టే. చూడండి, అట్టివాడు మార్గం తప్పి తనకు తాను శిక్ష విధించుకున్నవాడే పాపము చేయుచున్నాడని నీవెరుగుదు. తనకు తాను శిక్ష విధించుకుంటా ఉన్నాడు. చూడండి, ప్రతి పాపానికి శిక్ష ఉన్నది అనే విషయాన్ని ప్రతి మానవాళి గుర్తుంచుకోవాలి. ఇది దేహము దేవుని ఆలయం. దేవుడిచ్చిన ఈ యొక్క దేహాన్ని మనం వ్యర్థంగా ఉపయోగిస్తున్నామంటే తప్పకుండా శిక్ష మన కోసం దాగి ఉంటుంది. చూడండి, ఈ 12వ వచనంలో నీకపోలిలో శీతాకాలం గడపవాలని నేను నిర్ణయించుకున్నాను కనుక నేను ఆర్తమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చేటకే ప్రయత్నము చేయము. చాలా ప్రేమిస్తాడు పౌలు తన శిష్యులని. మరి అందరినీ జ్ఞాపకం పెట్టుకుంటాడు, ఎవరిని కూడా వదిలిపెట్టాడు. చివరి వచనాలలో చూస్తే మనం ఆయన రాసిన పత్రికల్లో చూస్తే అందరినీ జ్ఞాపకం పెట్టుకొని అందరికీ వందనాలు అని తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ వందనాలు అనే మాటలో ఎంత తగ్గింపు కదా! అంటే అంత ఆప్యాయత, అంత ప్రేమ.
ఈ వందనాలు ఎవరైనా చెప్పుకుంటారమ్మా, చాలా తక్కువ, కొద్దిమంది మట్టుకే వందనాలు. ముఖ్యంగా పెద్ద పెద్ద భక్తులు, చాలా మంచి ఉన్నత స్థానంలో ఉన్న బోధకులను మనం చూస్తే చిన్న ఎక్కడో సహాయం చేసిన వారిని, మామూలుగా సంఘంలో పనిచేస్తున్న వారికి వందనాలని చెప్పే ఆ మనసు ఉంటుందా? అందరికీ ఉండదు. అంత తగ్గింపు ఉంటుందా? కనబడట్లే అసలు మనకు అంత తగ్గింపు. చూడండి, పౌలు భక్తుల్లో చూస్తే ఆయన అందరికీ కూడా వందనాలు చెప్తా ఉంటాడు. కింది వచనాల్లో చూడండి, నికోపోలి అనేదట జయించే నగరం అంట. దాని నికోపోలి అంటే జయించే నగరం. అక్కడ శీతాకాలం గడపాలి అని అనుకుంటా ఉన్నాడు పౌలు. మరి అక్కడికి తీతును ఆహ్వానిస్తూ ఉన్నాడు, వీలైతే ప్రయత్నం చేయి నన్ను కలవడానికి అనేసి. ధర్మశాస్త్రవేది అయిన జేనాను అపోల్లోనను శీఘ్రంగా సాగనంపము, వారికి ఏమీ తక్కువ లేకుండా చూడము. ప్రేమ చూడండి, సత్క్రియ చూడండి, ఆతిథ్యం చేయడం మర్చిపోకూడదు. దేవుని బిడ్డలు మన దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా వాళ్ళని దేవదూతల వల్లే మన ఇంటిలోనికి ఆహ్వానించాలండి. నిజమైన బోధకులు, లేదా నిజంగా మందిరంలో పరిచారం చేసేవాళ్ళు కావచ్చు, లేదా మంచి విశ్వాసులు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం చేయాలి, వారిని ప్రేమగా చూసుకోవాలి. వారికి నీకున్న దాంట్లో వారికి మంచి ఆతిథ్యం చేసినప్పుడు తప్పకుండా నువ్వు దీవింపబడతావు. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు? జేనాను, ధర్మశాస్త్రవేది అయిన జేనాను అపోల్లోను శీఘ్రంగా సాగనంపం, వారికి ఏమీ తక్కువ లేకుండా చూడము. ఏది తక్కువ కానియకు. చూడండి, మన వారును నిష్ఫలులు కాకు నిమిత్తం అవసరం బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. జీవ గ్రంథంలో మనం చదివినట్టయితే బైబిల్లో ప్రతి మాట ద్వారా దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. ప్రతి మాటలో ఎంతో అర్థం దాగి ఉంటుంది. సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెను అనే మాట చూస్తే నిజంగా ప్రతి వారు నేర్చుకోవాలి. మన లైఫ్లో ప్రతిదీ కూడా ట్రైనింగ్ మనకు అభ్యాసనం జరుగుతూనే ఉంటుంది. మన జీవితంలో ఒక మంచి పని చేయాలంటే దేవుని యొక్క జ్ఞానము మనకు కావాలి. చూడండి, ఇప్పుడు పండో ఫలమో ఏదో ఒకటి దేవునికి అర్పణగా ఇవ్వాలనుకున్నాం అనుకో, మరి హేబేలు లాంటిది ఇస్తే సరిపోతుందా? కయ్యను లాంటిది ఇస్తే సరిపోతుందా? హేబేలు లాంటి అర్పణ మనం ఇవ్వాలి. అప్పుడే ఆ అర్పణ అనేది స్వీకరించబడుతుంది. ఎవరైనా ఇంటికి ఆతిథ్యం మనం పిలిచినప్పుడు, వారికి ఆతిథ్యం చేసేటప్పుడు మంచి భోజనం పెట్టాలంటే ఏదో ఒకటి ఏదోలాగా వండేస్తే సరిపోతుంది అనుకుంటామా? వచ్చిన బిడ్డలకు చక్కటి భోజనం పెట్టాలనుకుంటామా? మంచి పప్పు కూరతోటైనా సరే చక్కగా వంట చేస్తే అది రుచికరంగా ఉంటే చేసిన హస్తాలకు సంతోషం అనిపిస్తుంది, తింటున్న వారికి సంతోషం అనిపిస్తుంది. మనం ఎంత గొప్పగా చేస్తున్నామని కాదు, ఇచ్చే కొంచెంలోనైనా శ్రేష్టమైనది ప్రేమతోటి ఇచ్చినప్పుడు అది వారికి తృప్తికరమైనప్పుడు అది దీవింపబడుతుంది. అంతేకాని నువ్వు ఆసక్తి లేకుండా లేదా హృదయ గర్వంతో ఏం కాదులే దీంతోనే సరిపెట్టుకోవాలి, ఇంత మటుకే నేను ఇవ్వగల, నీకున్నా కూడా నీ దగ్గర ఉన్నా కూడా ఇవ్వకుండా ఇంత మటుకే అన్నట్టుగా నీ పిడికిలి బిగించుకొని కొద్దిగానే ఇచ్చుకుంటూ అలా సంపూర్ణంగా దేవుని కార్యాలు చేయకుంటే నువ్వు దీవింపబడలేవు. అందుకనే పౌలు భక్తుడు ఏమన్నా, సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా దేవుని దగ్గర అడిగి మనము పొందుకోవాలి. చూడండి, నా యుద్ధ ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు, విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించే వారికి మా వందనములు చెప్పుము, కృప మీ అందరికీ తోడయుండును గాక. చూడండి, వందనములతో ముగిస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. మనం చెప్పగలుగుతామా వందనాలు? మనకు కలిసిన వారికి ప్రైజ్ ది లార్డ్, మన ఇంగ్లీష్లో అనుకుంటే ఒకవేళ ప్రైజ్ ది లార్డ్ అనుకుందాం కావచ్చు. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. హాయ్ అని చెప్పడానికి మాత్రం ఎక్కడున్నా కూడా చెయ్యి ఇంత పెద్ద ఊపుకుంటూ హాయ్ అని చెప్తూ ఉంటారు. అదే దేవుని బిడ్డలు ఎదురుపడినప్పుడు 2 చేతులు జోడించకపోయినా సరే కనీసం నోటితోనైనా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పే ఆ యొక్క ఇష్టము, ఆ యొక్క భయము, భక్తి ఎంతమందికి ఉంటుంది? చాలా తక్కువ.
ఈవెన్ వాట్సాప్లో కూడా కనీసం ప్రేజ్ ద లార్డ్ అని రాయడానికి కూడా ఇష్టపడట్లేదు మనుషులు. దేవుని నామాన్ని మనం శక్తి కొలది ఘనపరచాలి. దేవుని నామాన్ని మన శక్తి కొలది మనం ఘనపరిచినప్పుడు నిజంగా దేవుడు ఎల్ల వేళలా మనల్ని ఆనందిస్తాడండి. చూడండి, నా యుద్ధ ఉన్న వారందరూ నీకు వందనాలు చెప్పుచును. అందరి గురించి కూడా ఆ పౌలు భక్తుడు తెలియజేస్తాడు. ఈయననే గొప్ప చేసుకోవట్లేదు, అందరినీ కలుపుకుంటూ పోతా ఉన్నాడు. నా యుద్ధ ఉన్న వారందరూ నీకు వందనం చెప్పుచున్నారు, విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించే వారికి మా వందనంలో చెప్పము. కృప మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. తీతుకు రాసిన పత్రిక మరి ఇంతటితో ధ్యానించడం జరిగింది. ఈ యొక్క వాక్యము మనందరి హృదయంలో కూడా ఫలింపచేయును కాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నాయనా నీకు వందనాలు తండ్రి. విత్తబడిన వాక్యంకే నీకు వందనాలు. ఈ వాక్యంనైనా మా అందరి జీవితంలో కూడా ఫలింపచేతండి. అందరు విని గ్రహించే మనస్సును దయచేతండి. మేమందరం కూడా సత్క్రియలు చేయుటకు నాయనా మరి అన్నీ కూడా ఇష్టంతో చేసే విధంగా మాకు నేర్చుకునే జ్ఞానంను మరి దయచేతండి. నీ పరిశుద్ధాత్మ జ్ఞానం మాకు అందరు కూడా దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ప్రేమయు సమాధానమును ఆశీర్వాదమును స్వస్థతను ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మన ప్రియులకును ప్రతి ఒక్క బిడ్డకును తోడై నీడయుండును కాక. ఆమేన్.